సుపరిపాలనలో తొలి అడుగుతో గడప గడపకు సంవత్సర కాలంగా జరిగిన అభివృద్ధిని వివరించడం కోసం అధినేతలైన చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమం రూపొందించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ విభాగ నాయకులు నలగాటి మల్లికార్జున రాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వము ఏర్పడి సంవత్సర కాలం అయిన పిదప ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వము విశేష కృషి చేస్తుంది. కూటమి ప్రభుత్వము సంక్షేమము మరియు అభివృద్ధిని జోడెత్తుల్లా పరిగెత్తిస్తూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరియు కూటమి ప్రభుత్వంలో ఈ ఒకటి సంవత్సరం పాలనలో గత వైసీపీ రాక్షస పాలన నుంచి విముక్తిని కలిగించేందుకు విధ్వంస పాలన నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని పరుగులు తీయిస్తున్నారు. మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలకు పెంచడం, తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు మరి తల్లుల అకౌంట్లో వేయడం, దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, మరియు రేపు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం, అలాగే మరి మహిళలకు స్వయం ఉపాధి కొరకై మరి కుట్టు మిషన్లను దాదాపు ఈ రాష్ట్రంలో 1,00,000 వరకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమం, మరి పేదవాడి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లు, మరి అన్నదాత సుఖీభవ కూడా త్వరలో అన్నదాత సుఖీభవ ద్వారా మరి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ మరి 7,000 రూపాయలను మొదటి విడతకేసే కార్యక్రమం కూడా తొందర జరుగుతుంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము బీసీల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తూ ఒక బీసీ సంక్షేమానికి మరి ఈ రాష్ట్ర బడ్జెట్లో 47,456 రూపాయలను బీసీల అభివృద్ధి కోసమై ఈ సంవత్సర కాలంలో ఖర్చు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసి బీసీల పార్టీ దైవంగా చంద్రబాబు నాయుడిని సందర్భంగా పేర్కొంటున్నాం. అలాగే మరి అభివృద్ధి వైపు చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వంలోనే మన వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మరి ప్రపంచంలోనూ అత్యుత్తమంగా అమరావతి అనే రాజధానిగా ఏర్పాటు చేసే క్రమంలో రాజధాని పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ విధంగా అనేక విధాల అభివృద్ధి సంక్షేమం వైపు తెలుగుదేశం పార్టీ మరి కూటమి ప్రభుత్వము ముందుకు పోతా ఉంది. కనుక ఈ నెల రోజుల పాటు మరి ఏదైతే అంతేకాకుండా మా యువ నాయకుడు మరి నారా లోకేష్ గారి నేతృత్వంలో మెగా డిఎస్సిని ప్రకటించి అనేక మందికి మరి టీచర్ ఉద్యోగ అవకాశాలు, మరి పాఠశాలలో మౌలిక వసతులు, మరి గత ప్రభుత్వంలో మరి పాఠశాల విద్యా వ్యవస్థను సర్వము బస్సు పట్టించినటువంటి నేపథ్యంలో మరి యువ నాయకుడు మరి మా భవిష్యత్ యువనేత నారా లోకేష్ నేతృత్వంలో మరి ఈరోజు విద్యారంగము ఎంతో పురోగతిని సాధించిందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నెల రోజుల పాటు తెలుగుదేశం పార్టీలోని పెద్ద స్థాయి నాయకుడి నుంచి చిన్న స్థాయి ప్రతి కార్యకర్త కూడా గడప గడపకు తొక్కి మరి తెలుగుదేశం పాలనలో జరిగినటువంటి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను వివరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకు కూడా దాదాపు నెల రోజుల పాటు పార్టీలోని వీర శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించడం జరుగుతుంది. అలాగే గతంలో వైసీపీ పాలనలో ఎంత అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రం ఎంత విధ్వంసం ఎదురైంది అన్నటువంటి విషయాలను కూడా వివరించడానికి ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.